ప్రయిస్తాడు. మన రక్షకుడు, విమోచకుడు, యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రయిస్తాడు. ఒకనొక మనుషుని గురించి ధ్యానించుకుందాము. ఆ మనుషుల గురించి తెలుసుకునే ముందు మనుషుల మధ్యలో మనుషులకు మేలు చేయాలనుకున్నప్పుడు ఎదుటోళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని పక్కకి పెడితే తనకి కావలసినటువంటి వాళ్ళైతే చెడ్డోళ్ళు అయినా సరే ఏం చేస్తారంటే శాయశక్తిలో ప్రయత్నించి మంచి చేయడానికి, మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎదుటోళ్ళు అడిగినా సరే, చూసేటోళ్ళు అడిగినా సరే వాడు తనకి మాలోడు కదా, ఎందుకు అంతగా తాపత్రయపడదు అని అడుగుతుంది. నేను చేస్తాను, నా చేతిలో బలం ఉంది, అధికారం ఉంది, నేను పెడతా, నేను ఏమైనా చేస్తాను అని సమాధానం చెప్తాను. దేవుని పవిత్రమైనటువంటి నామమును బట్టి ఈ భూమి మీద దిక్కు లేనటువంటి వారికి ఆయన పూజార్హుడు, పరిశుద్ధుడు. దిక్కు లేనటువంటి వారికి ఆయన పూజార్హుడు, పరిశుద్ధుడు. ఎందుకంటే యోగు గ్రంథం సెలవిస్తా ఉంది. యోగు గ్రంథం చూసినట్లయితే 36వ అధ్యాయంలో 7వ వచనం, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చున్న రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టను. దేవుని చేతుల అధికారం ఉందని, ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పాను. అనీతిమంతులు కళ్ళకి కనపడిన దాన్ని తన మనాన్ని చూడకుండా వాళ్ళ యొక్క హృదయ గర్వాన్ని బట్టి తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు రెచ్చిపోతారు. మామూలు మనుషుల మీద, కొంచెం అండా లేనటువంటి వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు. అధికారం ఉన్నటువంటి వాళ్ళు, బలవంతులని, ధనం ఉన్నదని చెప్పడాలు, ఇట్లా విరవీగేటువంటి వాళ్ళు రెచ్చిపోతారు. ఈ భూమి మీద దిక్కు లేకుండా అనామకులుగా, పేదవారుగా, న్యాయానికి మన దూరంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే రాజులతోటి కూర్చోబెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. రాజులతోటి దేవుడు అటువంటి వారు న్యాయానికి అంత దూరంలో ఉంటారు చూడండి. న్యాయం అంటే మేము విన్నమే కానీ ఎన్నడూ అది మాకు జరిగింది లేదు, మేము ఆ న్యాయాన్ని పొందుతున్నది లేదు అని చెప్పేటువంటి వారు ఉంటారు చూడండి. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే నీతిమంతులు అయితే, మన దూరంలో ఉన్నటువంటి వాటిలో నీతి అనేది ఉంటే, ఇది కూడా ముఖ్యమే కదా. అంత దూరం ఉన్నా నీకు న్యాయం దొరకట్లా, నువ్వు నీతిమంతుడు. మనుషుల దృష్టికి నీతిమంతుడిగా కాకపోతే దేవుడి దృష్టికి నీతిమంతుడిగా ఉండవనుకో, ఆ నీతి ఏం చేస్తాడంటే రాజులతో పాటు కూర్చుండబెడతాడు. మనుషునికి ఆసరా, మనుషునికి అండ, మనుషునికి ఆపత్కాలంలో సహకారంగా ఉండేది. ఎంతటి బలవంతుడైనా రాదు, కొమ్ములు తిరిగినటువంటి మగగాడైనా సరే దేవుని యొక్క సాహసాల ముందు, ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కార్యాల ముందు వారి బలం అంతా కూడా దిగదూడిపోయి ఏమవుతుంది? వారి బలం అంతా కూడా దిగదూడిపోయి దేవుడు మాత్రమే సర్వశక్తి సంపన్నుడు.
మనము ఆపదల్లో ఉన్నప్పుడు, అనామకులుగా బతుకుతా ఉన్నప్పుడు న్యాయానికి అంత దూరంలో ఉండి నీతిని కాపాడుకోవాలా. నీతిని కాపాడుకోవాలా, అదే నీతిని ఊపిరిగా బతకాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కను దృష్టి అంతా కూడా నీతి న్యాయాలు జరిగించేటువంటి వారి మీద. నీతిమంతుడైనటువంటి దేవుడు ఒక్కడన్నా ఉండడం భూమి మీద. పవిత్రత, పరిశుద్ధతని తన్నుకులాడే దేవుడు, దానికోసం పాకులాడేటువంటి దేవుడు. మనుషులంటే ఎక్కువ లేరు, మనుషులు కొంచెం పక్కకు పెడితే అసలు దేవుడు అనేటువంటి వాడు కూడా ఇట్లాగా నిజంగా ఉంటాడు. అది ఎవరైతే దానికోసం ప్రయాసపడతారో, అటువంటి ఆలోచనలు చేసి ఆ నీతిమంతుడైనటువంటి దేవుని కొరకు కనిపెట్టుకొని అటు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరైనా కాకపోను నీతిమంతుడైన దేవుడు ఎవరు నాకు తెలియాలి అనేటువంటి ఆలోచన నీకు కనుకుంటూ ఆయన తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. మొదట ఆలోచన అనేది ఉండాలి. అటువంటి స్థితిని మనము ఈ భూమి మీద కలిగి ఉన్నామంటే నీతిమంతుడైనటువంటి వాడిని ఆయన తప్పక చూడకపోవడం. అంటే నీతిమంతుడైన వాడిని దేవుడు చూస్తాడు అని అర్థం. అట్లాంటి ఒక నీతిమంతుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో కనపడతా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. కొంచెంసేపు దేవుని పక్కన పెడదాం. మనము అన్యులు మాట్లాడుకున్నట్లు, దేవుడు అంటే తెలియనటువంటి మనుషులు మాట్లాడుకున్నట్టు కొంచెంసేపు మాట్లాడుకుంటే దేవుడిని పక్క పెట్టేసి నీతిగా యథార్థంగా మనము జీవిస్తూ ఉన్నాం అనుకోండి. నీతిగా యథార్థంగా పక్షపాతం అనేది లేకుండా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన ఇటు నీతిమంతుల్ని చూడకుండా పోడు. ఇటువంటి నీతిమంతులు ఆయన చూడకుండా పోడు. ఈ యోబు దేవుని యందు భయభక్తులు నిలిపి, నీతిమంతుడైనటువంటి దేవుని యందు భయభక్తులు నిలిపి ఆ దేవుని కొరకు ప్రయాసపడతా ఉంటాడు. ఎంతటి ప్రయాస అంటే మనుషుని చూస్తే ఒకనొకప్పుడు ఉన్నటువంటి వైభవము, ఒకనొకప్పుడు ఉన్నటువంటి ఆ గొప్ప మిరుమిట్లు గొలిపేంత అందము మనిషి మీద లేని స్థితిలో ఈ మనిషి ఆ మనిషి కాదు అని అనుకునేటువంటి భయంకరమైన స్థితికి దిగజారిపోయినప్పుడు కూడా ఈ యోబు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఎంతటి నీతిమంతుడు అంటే మనం అనుకోవచ్చు, ఒకప్పుడు తోలతూగిండు, సకల భోగభాగ్యాలతోటి తోలతూగిండు, ఈ కురుపులు, ఈ పెసుల పెంకు, ఈ బాపతే ఆ మనిషి కాదు అని మనము పోల్చుకోలేని స్థితి, మనల్ని మనము ఆలోచన చేసి ఈ మనుషుడు ఆ మనుషుడు కాదు అనే విధంగా మనం ఆలోచించినప్పుడు ఆ మనుషుడు ఈ మనుషుడు కాదు అనేంత పరిస్థితికి దిగజారిపోయినా సరే తన నీతిని మాత్రం వదిలిపెట్టాల. దేవునికి స్తోత్రం. తనకున్నటువంటి ఆ దేవుని ఎడల యథార్థమైనటువంటి ఆ భయము, ఆ భక్తిని, ఆయన మీద ఈ యోబుకున్నటువంటి విశ్వాసాన్ని, యోబు ఎంతటి హీనమైన స్థితికి దిగజారిపోయినా సరే తన యొక్క నీతిని, యథార్థతని విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. చూసేటువంటి వాళ్ళు పోల్చుకోలేకపోతా ఉన్నారు. ఆ ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు అనేటువంటి మనుషుల్ని, ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు అనేటువంటి మనుషుల్ని
పోల్చుకోలేకపోతా ఉన్నారు. అరే ఆ మనిషి ఈ మనిషి కాదు కదరా అనే విధంగా మాట్లాడుకునే పరిస్థితి. అయినా కానీ యోబు ఏం చేస్తూ ఉంటాడంటే ఓహో వదిలిపెట్టట్లే. అదే అధ్యాయంలో 12వ వచనంలో వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఏం చేస్తా ఉన్నారు? ఆకాశము తట్టు వాళ్ళ యొక్క ఆత్మలను ఎత్తుతా ఉన్నారు. వారి యొక్క ఆత్మలను ఎత్తి ఏం చేస్తూ ఉన్నారంటే నెత్తి మీద ధూళి పోసుకొని ఆ మనుషునికి వచ్చినటువంటి దురవస్థని చూసి ఆ మనుషునితో పాటు వీరు కూడా పోల్చుకోలేనటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితిలో మనుషుల్ని చూసి తట్టుకోలేక వీళ్ళు కూడా ఆ మనుషుని లాగానే తమను తాము హీన స్థితికి మార్చుకుంటా ఉన్నారు. ధూళి పోసుకొని ఆ మనుషుడు ఎలాగైతే ఉన్నాడో వీళ్ళు కూడా అటువంటి స్థితికే మార్చుకొని తమ రూపాలని యోబుతో పాటు కూర్చొని ఆ నీతిమంతుడైనటువంటి వానికి వచ్చినటువంటి శ్రమలను చూసి బాధపడతా నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు లేకపోతే ఇంతకైతే నీకెందుకు వస్తావురా? దేవుడు నీతిమంతుడు అయితే నువ్వు మొన్నటిదాకా నీతిమంతుడిగా ఉన్నావు, అప్పుడు బాగానే ఉన్నావు. మరి ఇప్పుడు నీకు ఈ దురవస్థ వచ్చిందంటే నువ్వు ఏదో చేసి ఉండాలి. లేకపోతే ఈ స్థితి ఎందుకు వస్తుంది చెప్పు. కనుకనే దేవుణ్ణి వదిలిపెట్టు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. అది కాకుండా దేవుణ్ణి నువ్వు మొరపెట్టు. తప్పు చేయనటువంటి మనుషుల్ని నువ్వు తప్పు చేసు అని దేవుని సన్నిధిలో నిలబడమంటా ఉన్నారు. తప్పు చేయనప్పుడు దేవుని సన్నిధిలో పోయి నేను తప్పు చేశా అని ఎట్లా మాట్లాడుతాడు? ఒప్పుకోవట్లే. ఏది ఏమైనా సరే నేను తప్పే చేయలే, ఖరాఖండిగా నేను తప్పే చేయలే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు మనుషుని జీవితంలోకి ఎదురుపడతా ఉన్నాయి కదా. బలవంతుడైన వాడేమో తన మనుషులు ఎటువంటి చండాలం పనిచేసినా సరే కాపాడటం కోసం వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి తన వాళ్ళని కాపాడుకుంటారు. ఏ తప్పు చేయకుండా దేవుని యొక్క నీతి కొరకు న్యాయం కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక మనుషునికి వచ్చిన దురవస్థ నుంచి దేవుడు తన యొక్క నీతిమంతులని చూడకపోవడం. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని పరిశుద్ధ వాగ్దానం సెలవిస్తా ఉంది. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయండి. దేవుని యొక్క నామము కీర్తించదగినటువంటిది కనుక ఆయన చేసేటువంటి అద్భుతాలు ఎంతటి భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారినైనా సరే వీళ్ళని వదిలిపెట్టకూడదు అనే స్థితిలో ఉన్న వారిని ఈ అధికారులు, బలవంతులని పిలువబడేటువంటి వారు తప్పిస్తారు. వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కాపాడతారు, తన వాళ్ళని సంరక్షించుకుంటారు. దేవుని యొక్క అద్భుత క్రియలు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి, ఆయన యొక్క జీవమైనటువంటి నామం మీద జీవితాలను కట్టుకున్నటువంటి వారికి ఏం చేస్తుందంటే వారు ఎంతటి స్థితిలో ఉన్నా సరే, ఏ బలహీనమైనటువంటి పరిస్థితిలో వారి జీవితము చేయి దాటిపోతూ ఉన్నా సరే ఆయన అద్భుతాలు జరిగించి తన ప్రజలని ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తాడు. దానికి సాక్ష్యమే యోబు జీవితం. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయండి, మాట్లాడుకోండి.
ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నీతిని తప్పించి అక్రమంగా నడిచేటువంటి వారిని ఆయన కాపాడు. ఆయన కొరకు నీతిని కలిగి ఏం చేస్తామో యోబు మనం మొదటి వచనంలో చూసినాం కదా. ఆ యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు. ఇంతటి భయభక్తులు దేవుని యందు కనపరిచేటువంటి ఒక మనుషుడు హీన స్థితికి దిగజారిపోతే ఆయన చూస్తూ ఉంటాడంతే. ఆ హీన స్థితిలో నుంచి ఆయన యొక్క కార్యాలను కూర్చి చెప్పుకునే స్థితికి నడిపించగలిగిన దేవుడు. ఆయనకు మహిమ కలుగును కాక. ఆ గొప్ప కార్యాలు తన యొక్క పరిశుద్ధ నామమునందు జీవించచ్చు. ఆయన కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఈ హీనమైనటువంటి జీవితాలను ఆయన ఘనమైన నామం నిమిత్తము ఉన్నతమైన స్థితికి నడిపించును కాక. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి ఈ జీవవాక్యము తండ్రి ఫలించము అనేకుల జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి ఈ లోకపు తండ్రి శ్రమలను, ఈ లోకపు తండ్రి అయ్యా ఆత్మీయ జీవితం ద్వారా ఎదురయ్యేటువంటి ప్రతి చిక్కుముడిని తండ్రి విప్పి వారు ఉన్నటువంటి బలహీనమైనటువంటి హీన స్థితిలో నుంచి ఒక గొప్ప స్థితికి నడిపించి నీ అద్భుత కార్యాలను తండ్రి అనేక పరిశుద్ధులు చెప్పుకునే విధంగా నీకు మహిమ కలుగుతున్నట్టుగా గొప్ప కార్యాలను నీ బిడ్డల జీవితాల్లో జరిపించమని కనికరం కలిగిన తండ్రి మీ పరిశుద్ధ మహిమ కలిగిన నామములకు ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ మీ పాదముల చేర్చి మరక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు